సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకన్య. ఏంటి ఇవాళ మా మేడం ఎక్కడ ఉంది అని అనుకుంటున్నారా? నేనైతే బోట్ షికార్ లో ఉన్నాను. ఎక్కడ అని అనుకుంటున్నారా? అదే చెప్పాను కదా, ఆల్రెడీ శ్రీశైలం వచ్చి ఇక్కడైతే ఉపాలయాలు హిస్టారికల్ ప్లేసెస్ అన్ని మీకు చూపిస్తూ ఉన్నాను కదా. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ రోజు అయితే అక్క మహాదేవి గుహలకు వెళ్తున్నాము. మరి ఈ అక్క మహాదేవి గుహలకు వెళ్ళాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా బోట్ షికార్ చేయాల్సిందే. మరి ఇక్కడ రోప్ వే నుంచి కిందకి పాతాళ గంగ వద్ద ఉన్న బోట్ షికార్కి వచ్చి ఇక్కడ నుంచి అక్క మహాదేవి గుహలకు వెళ్తామన్నమాట. మరి ఈ అక్క మహాదేవి గుహలకు వెళ్ళడానికి బోట్ లో 1 అవర్ టైం పడుతుంది. ఈ జర్నీ వచ్చేసరికి 16 కిలోమీటర్స్. మరి ఈ తతంగం అంతా కూడా నేను మీకు మళ్ళీ అప్డేట్ లో ఉంటాను. సో ఫైనల్ గా అయితే మనం అక్క మహాదేవి గుహలకి అయితే వచ్చేసామన్నమాట. మరి ఇక్కడ నుంచి ఒక 2 మినిట్స్ నడిస్తే అక్క మహాదేవి గుహల దగ్గరకు అయితే వెళ్తాము. ఈ అక్క మహాదేవి ఏంటి, అక్క మహాదేవి ఇంత దూరం వచ్చి ఇక్కడే ఎందుకుంది అని అంటే, ఇది జనారణ్యం లేని అటవీ ప్రాంతం కాబట్టి కొండ కోనల మధ్య ప్రశాంతంగా ఆ శివుడి కోసం తపస్సు చేస్తుంది. దానికి ఆ శివయ్య ప్రత్యక్షమయ్యి అక్క మహాదేవిని తనలో ఒక జ్యోతి రూపంలో ఐక్యం చేసుకుంటారంట. అంటే ఆమె చనిపోలేదు, అలాని బతికి లేదు, అలాని ఆమె సమాధి లేదు. ఇక్కడ జ్యోతి రూపంలో ఆమెని ఐక్యం చేసుకుంటాడు కాబట్టి ఆ అక్క మహాదేవి ఇక్కడే తపస్సు చేసింది కాబట్టి దీనినే అక్క మహాదేవి గుహలుగా పేరొంది. ఇది ఒక టూరిజం ప్లేస్ గా, అందులోనే ఇది ఒక దేవాలయంగా ఇక్కడ పేరుగాంచింది. ఈ అక్క మహాదేవి గుహలు మెయిన్ ఎంట్రన్స్ ఉంది కదా, ఇదేనమాట. ఈ గుహల లోపలికి వెళ్ళాలి. ఇది పెద్ద కొండ. ఈ కొండ మధ్యలో ఉన్న ఈ గుహలోకి అయితే వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. ఒక 10 అడుగుల వరకు బాగానే ఉంటుంది, నుంచొని నార్మల్ గా ఫ్రీగా వెళ్ళొచ్చు. ఒక 10 అడుగుల తర్వాత సగ భాగం వరకు చాలా అంటే చాలా వంగి వెళ్ళాలి. ఆ తర్వాత భాగం ఇలాగ స్ట్రైట్ గా నుంచొని లోపలికి వెళ్ళాలన్నమాట. అక్కడే ఆత్మరూపంలో ఉన్న శివలింగం అయితే ఉంటుంది. ఆత్మలింగం అని అంటారు దాన్ని. మరి ఆత్మలింగాన్ని దర్శించుకొని 3 సార్లు ఆ శివలింగాన్ని తాకి 3 సార్లు తలముట్టించి మీ మనసులో ఏమైనా కోరికలు ఉంటే ఆ కోరికలు గనక కోరుకున్నట్లయితే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందంట. 1కి 4 సార్లు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ కోరిక కోరుకొని అది నెరవేరిన తర్వాత అని చెప్పేసి మరి ఇక్కడికి వచ్చే ప్రజలు కూడా అంటున్నారన్నమాట. మరి నేనైతే మాక్సిమం మీకు లోపలికి వెళ్ళటానికి నేను ఆ దర్శనం భాగ్యం చూపించడానికి అయితే చాలా వరకు నేను ట్రై చేస్తాను. బట్ ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే మాత్రం అది నేను ఏం చేయలేను, ఎందుకంటే లోపల సిచ్యువేషన్స్ మాత్రం అలా ఉన్నాయి. పదండి మన జర్నీని స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ నుంచి అయితే కొంచెం టఫ్ గా ఉంటుంది దారంతా కూడా మొత్తం రాళ్ళు రప్పలతో నిండిపోయి ఉంటుంది అనమాట. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వచ్చేటప్పుడు చాలా కేర్ఫుల్ గా రావాలి. నేనైతే ప్రాపర్ చున్నీని కూడా మూడేసేసి చాలా టైట్ గా బిగిచ్చేసుకొని మరీ వెళ్తున్నాను అనమాట. అంత కష్టంగా ఉంటుంది ఈ దారి. ఇక్కడ నుంచి కనుక మనం వెళ్తున్నట్టయితే ఇక్కడ నుంచి మనకి గబ్బిలాల వాసన కూడా స్టార్ట్ అవుతుంది. ఆస్తమా పేషెంట్స్ ఎవరన్నా ఉంటే మాత్రం వాళ్ళు కొంచెం కేర్ఫుల్ గా రావాలి. అంతేకాకుండా కొంచెం 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు కూడా కొంచెం ఆలోచించి వస్తేనే మంచిది. బట్ అంత కష్టంగా ఉంటుందని నేను చెప్పను, బట్ కష్టం అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. దట్ ఇది కొండ అవటం వల్ల అక్కడక్కడ వాటర్ డ్రాప్స్ కూడా పడుతూ ఉంటాయి. ఈ డ్రాప్స్ వలన ఈ రాళ్ళు ఏవైతే ఉన్నాయో దాని మీద కొంచెం జారుతూ ఉంటాయి. సో చూసుకొని వచ్చేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా రావాలి. సో ఇక్కడ నుంచి అయితే ఒక 10 అడుగుల వరకు అయితే మన జర్నీ అయితే బాగానే ఉంటుంది. కొద్దిగా బ్రీత్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే కొద్దిగా కష్టంగానే ఉంటుంది, బట్ కొంతవరకు అయితే మనం మేనేజ్ చేయగలము. బట్ అక్కడి నుంచే అసలైన టాస్క్ మొదలవుతుంది. మరి ఆ పరమేశ్వరుని కృప పొందాలంటే మాత్రం ఈ మాత్రం సాహసం అయితే చేయాలి.
ఇక్కడ నుంచి మీరు చెప్పాను కదా, మీకు స్టార్టింగ్ లోనే ఒక 10 అడుగుల వరకు నార్మల్ గా ఫ్రీగా వెళ్ళొచ్చు, తర్వాత ఒక 10 అడుగులు మాత్రం ఒంగోని రావాలి అని. ఎందుకంటే పైన ఉన్న బండరాలు అవన్నీ తగులుతూ ఉంటాయి అన్నమాట. సో నేను చెప్పే ఈ కొద్దిగా జారుతున్నది ఇదంతా కూడా చూసుకున్నట్లయితే కొంచెం కేర్ఫుల్ గా ఉంటుంది. ఇక్కడ మీకైతే 2 గైడ్స్ ఉంటారు. ఈ 2 గైడ్స్ వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి అందరికీ కూడా గైడెన్స్ ఇస్తూ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళండి అలా వెళ్ళండి అని 1కి 10 సార్లు వాళ్ళు కోపకిచ్చుకోకుండా ఓపిక్గా చెప్తూ ఉంటారనమాట. మరి ఇక్కడి నుంచే మనం వంగి వెళ్ళాల్సిన దారి. మరి నేనైతే ఈ జర్నీని స్టార్ట్ చేస్తున్నాను. మరి నాతో పాటు మా కెమెరామ్యాన్ కూడా సిసలైన పరీక్ష అనమాట మా కెమెరామ్యాన్కి. మరి గైడ్స్ అనువున కూడా వాళ్ళు టార్చ్ వేసుకొని మనకైతే ప్రతి క్షణం కూడా వాళ్ళు గైడెన్స్ ఇస్తూ ఉన్నారు, అలా రండి ఇలా రండి అని. మీరు విజువల్స్ లో చూడొచ్చు ఈసారి ఎంత వంగి వస్తున్నారు. హైట్ ఉంటేనే వంగి రావాలా అనుకుంటే కాదు, 10 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి కూడా అందరూ వంగే రావాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి మాత్రం బ్రీతింగ్ చాలా కష్టంగా ఉంటుంది. అది మాత్రం మీరు అబ్జర్వ్ చేసుకోండి. బ్రీతింగ్ ప్రాబ్లం ఎవరైనా ఉంటే మాత్రం కొద్దిగా ఆలోచించి మాత్రం అడుగులు వేయండి. ఇక్కడ నుంచి ఇందాక నేను చెప్పాను కదా, వంగి చాలా వస్తున్నాం కదా, ఇది ఒక 10 అడుగులు ఉంటుంది అనమాట. ఈ 10 అడుగులు మాత్రం చాలా కష్టతరంగానే ఉంటుంది. కొంచెం లావుట్ వాళ్ళు కానీ హైట్ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళ పిల్లల వరకు అయితే ఓకే, కానీ ఆ తర్వాత నుంచి మాత్రం అందరూ అయితే వంగే రావాల్సి వస్తుంది. మరి ఒకసారి చెప్తున్నాను, బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఆస్మా ఉన్న వాళ్ళు మాత్రం కేర్ఫుల్ గా రావాలి. బట్ ఇక్కడంతా అయితే గైడెన్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి కొంచెం ప్రాబ్లం లేదు. ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్ లైట్స్ వేసుకొని రావాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి మీకు ఆ ఆత్మలింగ రూపం అయితే కనిపిస్తుంది. మీకు స్టార్టింగ్ లో ఒక గైడ్ అక్కడ గైడెన్స్ చేస్తూ ఉంటారు, ఇలా వంగి వెళ్ళండి, తల లేపొద్దు, సైడ్కి వెళ్ళండి, ఇలా వెళ్ళండి అలా వెళ్ళండి అని ఒక్కొక్క పర్సన్ ని మాత్రమే లోపలికి పంపిస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఒక గైడ్ ఉంటారు, ఇక్కడ ఒక గైడ్ ఉండి ఇక్కడ కేర్ఫుల్ గా చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ నుంచొని నిలువుగా సగభాగం నుంచి స్ట్రైట్ గా వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ నుంచి చూస్తున్నట్లయితే మీకు అసలు సిసలైన శివయ్య రూపం, శివలింగం అయితే కనిపిస్తుందన్నమాట. అక్క మహాదేవి తపస్సుకు మెచ్చి ఇక్కడ జ్యోతి రూపంలో ఆమెలోకి ఐక్యం చేసుకుంటాడు అని చెప్పాను కదా. అలా ఐక్యం చేసుకున్న తర్వాత స్వయంభుగా తానే ఇక్కడ ఆమె తపస్సుకు మెచ్చి ఇక్కడే తను వెలుస్తారనమాట. సో ఇది స్వయంభులింగం కాబట్టే ఇక్కడ ఇంత కష్టమైన జర్నీ ఉన్నా, ఇంత కష్టంగా ఉన్నా కూడా భక్తులందరూ కూడా లోపలికి వచ్చేసి మరి ఆయన అయితే మొక్కుతారు. నేను మరొకసారి చెప్తున్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన్ని 3 సార్లు తలముట్టించి 3 సార్లు ఆయన్ని తాకి మీ మనసులో ఉన్న కోరికలు గనక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడట. ఇంకొక మాట చెప్పనా, ఎలక్షన్స్ టైం దగ్గర పడుతుంది అంటే ప్రతి ఒక్క నాయకుడు కూడా లేచిన దగ్గర నుంచి ఖచ్చితంగా ఈ గుహల దగ్గరకు అయితే వస్తారంట. ఇక్కడ ఉన్న శివలింగ రూపాన్ని అయితే దర్శనం చేసుకుంటారంట. ఎందుకంటే ఇది స్వయంభులింగం కాబట్టి ఎట్టి కోరికలు ఉన్నా కూడా కోరుకుంటే నెరవేరుతాయి కాబట్టి, మరి వాళ్ళ పరీక్షా సమయాన్ని అది నెరవేర్చుకునే టైం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుందే ఏ ఒక్క పొలిటీషియన్ కూడా వెళ్ళాడట. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఫైనలీ స్వయంభులింగం అయితే మీరు దర్శనం చేసేసుకోవచ్చు అనమాట. నేను చెప్తున్న స్వయంభులింగం అయితే ఇది. ఈ దారి కష్టమైనప్పటికీ ఆ దారి గుండా ఓం నమ శివాయ అనుకుంటూ ఆ శివయ్య మీద భారం వేసి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా తన కృప చూపిస్తాడు ఆ పరమశివయ్య. సో ఫైనలీ అయితే అక్క మహాదేవి గుహలలో ఉన్న ఆ స్వయంభు లింగాన్ని అయితే మనం దర్శించుకున్నాము. చూసారు కదా, నాకు తెలిసి మీకు చూడటానికి అయితే చాలా టఫ్ గా ఉంది. నిజంగా వెళ్ళటానికి కూడా అలాగే టఫ్ గా ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆస్తమా పేషెంట్స్ కానీ లేదంటే బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ 50 years పైబడిన వాళ్ళు కానీ వెళ్ళాలంటే మాత్రం కొంచెం ఆలోచించుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఇది కొంచెం కష్టమైన దారి అనమాట. ఎందుకంటే మనం లేచిన కూర్చున్నా నుంచున్నా ఇడి తిరిగినా కూడా ఈ కొండలు అవ్వటం వలన అవి అనేవి కోసుకోకుండా ఉంటుంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటి అని అంటే ఎలా అంటే అలా ఎల్లుకొని నెట్టుకోవడం వలన కూడా చిన్న చిన్న గాయాలు కూడా అవుతుంటాయి. దట్ ఇదేంటంటే మోస్ట్ కేర్ఫుల్ జర్నీ అని మాత్రం చెప్పొచ్చు. ఈ అక్క మహాదేవి గుహలు స్వయంభు లింగానికే కాకుండా ఇంకొక దానికి కూడా చాలా ప్రసిద్ధి. మామూలుగా మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇది పలానా టెంపుల్ అని చెప్పేసి మీరు ఒక శిలాతోరణం, అదేనండి మీ భాషలో ఆర్చి చూస్తుంటాం కదా. ఇక్కడ మాత్రం శిలాతోరణం, రాతి శిలాతోరణం. ఇది ప్రపంచంలోనే అతి పెద్దైన శిలాతోరణం అనమాట. ఇది 24 అడుగుల పొడవు, 200 మీటర్ల వెడల్పుతో ఇది చాలా పెద్ద శిలాతోరణం. ఇది ఎవరో ఏర్పరిచింది కాదు, దానంతటా అదే ఏర్పడిన శిలాతోరణం. ఇక్కడికి సైంటిస్టులు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా మంది వచ్చి ఇది నిజంగా స్వయంభులింగమా లేకపోతే ఎవరన్నా కావాలని ఏర్పాటు చేసిందా, ఇది రాతి శివలింగమా లేకపోతేనేమో నార్మల్ గా ఈ రాళ్ళు ఏవైతే ఉంటాయో అలాంటివా అని చెప్పి రకరకాల పరీక్షలు చేసి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు, సైంటిస్టులు వాళ్ళు కూడా ఫైనల్ గా తేల్చి చెప్పిన లింగం అండ్ అలాగే రాతి శిలాతోరణం. మీకు ఇక్కడ విజువల్స్ లో అక్క
మహాదేవి విగ్రహం కనిపిస్తుంది కదా, దీనికి కూడా ఒక ప్రత్యేకత ఉందన్నమాట. మరి సాక్షాత్తు 12 సంవత్సరాలు నిరంతరామంగా తపస్సు చేసి ఈ అరణ్యంలో ఆ సాక్షాత్తు ఆ పరవశమయ్యనే మెప్పించి తనలో ఐక్యం చేసుకునే విధంగా అంత భక్తితో ఉన్న మరి ఆ అక్క మహాదేవి విగ్రహం అంతకుముందు రాతి రూపంలో ఉండేది. ఇది కాలక్రమేణా రోజులు గడిచే కొద్ది చెల్లాచెదురు అయిపోవటం వలన, ఈమె కన్నడ వాస్తవ్యురాలు అవటం వలన ఆ కర్ణాటక వాసులు ఎవరైతే ఉన్నారో మరి మా ఇంటి మహాలక్ష్మి అని అనుకుంటూ మరి ఆమె చేసిన దీనికి గుర్తుగా మాకంటూ ఉండాలి కదా, మా మనిషి అనేది ఉండాలి కదా అని చెప్పి పెద్ద పెద్ద మఠాధిపతుల్ని పీఠాధిపతుల్ని పిలిపించి వారం రోజులు నిరంతరామంగా హోమాలు చేసి ఈ విగ్రహానికి ప్రాణభిక్ష పోసి ఇక్కడ ఆ అమ్మవారి స్వయంగా నిలిచే విధంగా చేశారు.